హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు జయ స్టార్ట్ చేసి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం దగ్గరికి వెళ్తాను. అది ఎక్కడంటే మేడారం దగ్గర. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఎటూరు నగరం హైవే మీద ఉన్నాం. ఇంకోటి ఏంటిదంటే మేము ఎప్పుడు కూడా మ్యూజియంకి వెళ్ళే, నేను తమ్ముడు ఎట్లా అయితే ఎక్సైటింగ్ ఉన్నా. మా బావ తీసుకెళ్తా అన్నాడు, అంటే బాగా తీసుకెళ్తా అన్నాడు. ప్లస్ అట్లనే మేము చూస్తూ కూడా మీకు కూడా చూపెడతాం కదా. ఓకే, మరి స్టార్ట్ అవుదాం. మరిగా మేము వెళ్ళి మీకు చూస్తూ మీకు చూపెడతాం. సరేలే. చూసారుగా ఆ ద్వారం ఎక్కడంటే ఎటూరు టు ములుగు మధ్యలో ఉన్న థర్డ్ వైక్ ఎంట్రింగ్స్లో ఆ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుంచి 15 కిలోమీటర్ల దూరంకి వెళ్తే మేడారం చేరుకుంటాం. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ ఆ ద్వారం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మేము ఇంకా 13 కిలోమీటర్లు వెళ్తే మేడారం చేరుకుంటాం. బావా ఇక లేట్ అయింది, వెళ్ళేద్దామా? మరి వెళ్దాంపా, నీకు ఆతృత బాగున్నట్టున్నాయి కదా మ్యూజియం చూద్దామని. ఎప్పుడు రాలే గారా మేడారం? ఫస్ట్ టైం రా. నువ్వురా? నేను కూడా మేడారం వచ్చినా కానీ మ్యూజియం కాడికి రాలే. అంతేనా? మరి చూద్దాంపా. మరిగా బాయ్. బాయ్ కాదురా, చూడండి అని చెప్పాలి. బాయ్ ఇప్పుడే బ్లాక్ అండి చెప్తాను. ఏం బామ్మంది? మేడారం దగ్గర ఉన్న ఊర్లో పాండాల గుహలు. అది లక్నవరం ఎక్కడది? గంట 24 నిమిషాలు 52 కిలోమీటర్లు. కోటగుళ్ళు ఉన్నది, 63 కిలోమీటర్లు. గోగత జలపాతం, హిమాచల్ ప్రదేశ్ కాదురా అది. హిమాచల్. అందుకని బాగానే తెలుగు వస్తా అంది అందుకని. సరే చూద్దాం పైన ఇంకోటి. ఎందుకు భయపడ్డారా? కూర్చోండు కాదురా అది. బంగారంతో తులభారం. మేడం ఎక్కడ బంగారం అంటే చెప్పు. బెల్లం. అంటే
అంటే దేవునికి మనం మొక్కలుచుకున్నప్పుడు మన ఎంతో బంగారం ఇస్తామంటాం కదా, అంతే బంగారం దాని సింబల్గా ఇలా చేసారు అన్నట్టు. భయపడ్డావు గారు. చెప్తే ఏంటంటే సమ్మక్క ఒక జీవిత చరిత్ర కుట్టగాడి వెనక చిలకల గుట్ట సమ్మక్క చిలకల గుట్ట వెళ్ళడం అవునప్పుడు అటు వెళ్ళడం వెళ్ళింది. సమ్మక్క అడిగేది. దామారా చూద్దాం వస్తుంది గారు. ఇవన్నీ మనకు సంబంధించినవి అంటే మనం చేసేది ఆదివాసులు యూజ్ చేసినాం కదా, వాడినట్టు పప్పు గుత్తి, తెడ్డు తెడ్డు పప్పు గుత్తి. ఇప్పుడు మన ఇంట్లో ప్రజెంట్ ఇలాంటిది ఉన్నది బయట, అది ఉన్నది. బుట్టలు ఇవి ఇగో ఇలాంటి బుట్టలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంటికాడ. ఉన్నాయి. ఆనకాయ బుర్రలు రా. ఆనకాయ బుర్రలు అంటే ఆనకాయలో ఒకటి గుంట చేసిన గింజలు. ఇవి ఆనకాయ బుర్రలు అంటే ఒకప్పుడు ఇలా నీళ్ళు తాగేది అన్నట్టు ఇందులోనే ఆదివాసులు. ఎప్పుడైనా చూసినారు రండి ఆనకాయ బుర్రలు? ఈ స్పీడ్లో అయితే చూసినావుగా. మా బట్టలకి దొరికారు బట్టల దగ్గర ఉన్నట్టు. సరే మీరు వడ్లోలే కానీ అది ఎందుకు చూసినావు ఆనకాయ బుర్ర? ఇప్పుడు చూసినావు అవి? నేను చూసినా బాబా, మన తాతల దగ్గర ఉన్నాయి. అట్లా అలాంటికి సంబంధం అంటే ఆనక్యం అంటే బాబా ఈ గజ్జల పట్టిలా గజ్జల పట్ట అంటే వెనకట్ట అట్లా పెద్దగా ఉంటుందా, పెద్దలో పెట్టుకుంటాను అప్పుడు. ఇప్పుడు మనకు అది పట్టి లేదా ఆడలకు వాటికి సార్ అదే అంటే మెడగా పెట్టుకునేదే మువ్వాలంటే తెలుసు, ఇది గడిపోసలు బాబు. అంటే వాళ్ళు యూజ్ చేసిన గండ్ర గొడ్డలు రేపు అని చూసినాం. ఇదే గండ్ర గొడ్డలి. గదా చూసిన కత్తి రాచు కత్తి, నెమలికలు చూసినా లేదు నెమలికలు. ఏదిరా? కుంకుమకి సంబంధించింది. ఇది దీపాలు పెట్టుకునేది, దీపం పెట్టుకునేది, దీపం పెట్టేది మన ఇంట్లో. ఇక మనం పెళ్ళి నార్మల్ ఇసనకార ఎదురా అది తూత కొమ్మురా. అంకుం గుబ్బ, అంకుం గుబు అంటే ఊదేదే. మనకేం తెలియదు. పగిరెత్తుగా చూపు ఏం నందు చూడ రాగి లేకుండా అది గోవిందరాజు రాయాట. భువనం కాలసర్వ కన్నెపల్లి. అప్పట్లో పాలకి దీపంతే. అది మంచిగా రే గట్టిగా కట్టకండి. ఇప్పుడు అట్లే కట్టెలు రల్లు కానీ ఇప్పుడు మన అప్పుడు అది బొంగులతో నల్లినాయి. మన తాత ఉన్నప్పుడే ఒక నూలు దారం, దారంతో రల్లేదు.
ఇప్పుడు ఇప్పుడేమో ప్లాస్టిక్ వస్తానే అనిపిస్తుంది. టోపీలు బుట్టలు షాటలు ఉయ్యాల సోలలు సోలలు సోలలు. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇగో ఇదేరా కంచు బిందె అంటే. కంచు బిందె అంటే ఏంటిది? ఆ, ఇదేం బిందెరా? ఇత్తడి బిందె. మట్టి కంచుడు ఇది. సోలలు అంటే సోలలు అంటే కేజీ బియ్యం అంటే చూసినావా? సోలలు బియ్యం సోలలు మన ఇంటి కాడ కూడా ఉన్నాయి. మన అమ్మ వాళ్ళకి అన్నయ్య గారా? మన ఇంటి కాడ కూడా ఉన్నాయి. ఇగో గంప. ఇది మనం చూసినామే కాబట్టి సైలెంట్ ఉన్నాం. అది క్లారిటీ అనిపించలేదు. నెక్స్ట్ చాప చూడు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ ఉంది. చూడాలి గడ్డి పూస. అది గడ్డి పూస. ఉట్టీలు ఉట్టి తెలుసుగా? కుట్టి. అదే అలా పెరుగు కానీ ఉట్టి కొట్టేటప్పుడు పెట్టి ఉట్టి కొట్టేటి పెట్టి బర్రెల కట్టేది. బర్రెల కట్టేదా? గొప్పెర. ఇవి మనం పల్లి షీల్లో పెడతాం చూసినావా? ఇటు ఇటు ఎట్లా కట్టి లోపలికి పల్లి వేసేది. ఏంటిరా అది? మనం పల్లి షీలలో పెడతాం చూసినావా? పల్లి విత్తనాలు ఒక్కొక్కటి పెట్టకుండా ఎట్లా కడతారు నాగలికి. పైనుంచి పల్లీలు పోసుకుని కిందికి రాయిపోతారు ఉంటాయి. ఇదా? ఆడ పోతే ఇటు కిందికి వెళ్తాయి. దీని ఏమంటారు? ఇత్తనాలు లొట్ట అంటారు. విత్తనాలు లొట్ట. చిన్న భాష. ఇగో పోలికర్ర, పార, కొడవలు కొడవలు. ఏ బాడ్చేదిరా? చిన్న పెద్ద భాష పెట్టాలంటే కొంచెం పెద్ద కొడవళ్ళు, కత్తి. ఇదేంటి బాబు గది వేటాడియా? పొలికర్ర అంటే ఇట్లా పొలుపుతారు చూసిన, అంటే గడ్డితోని అల్లుతారు. అల్లుతా తాళ్ళకి వేసి చూసినామా? అది దాన్నే పోలికర్ర అంటారు. చెప్పు. ఈ బ్యాట్ నా ఎత్తున్నది బ్యాట్. ఈ కప్పేదా అంటే మన బర్రెల దగ్గర ఉండేది. ఇదేంటి లొడుగా అంట. లోడుగా? ఇదేందో మనకు కూడా తెలియదురా బాబు. జోలి కత్తిపీట. మన ఇంటి కాడ ఉన్నాయి. కత్తి ఇవంటే మనకు తెలిసిందే. కత్తిపీట ఏంటిది? అది దిమ్మిష. దిమ్మిచ్చా? అందులో ఏం చేస్తారు? ఇసుక తమ్ముడు ఇంటి కాడ బట్టి ఉన్నాయి ఎత్తారు ఇట్లా సార్. కొడతారా? కొడతారు పెట్టి. మనకి ఇదేంటి ఇది ఏంటిది అసలు? కాడు బద్ద. తేనెతీగ ఒక మంట వేసి పెడతారు. అబ్బో కల్లం కర్ర. ఇది వేటాడేది. ఇదేం తెలుసా? ఇది ఇది ఏమో. ఓ ఇట్లా చెరుగుతూ ఉంటారు. ఎట్లా తిరుగుతా అంటారు? ఏమో తెలియదురా. ఇంకా చూద్దాం పదా. గిరిజన వేట. మ్యూజియం కాదు, దుప్పి కొమ్మురా. పెద్ద దుప్పి కొమ్ము. పెద్ద దుప్పి కొమ్ములా? పట్టుకొని తెల్ల అంటే చేపలు పట్టేది. తేనె చేపలు పట్టేది ఇదే. ఏదిరా? పావురాల పీట. పావురాల మీట. ఉండిగా పిల్లలు బాగా చిక్కున్నారు. పెద్ద పులి. ఇక్కడ ఏం లేదు. గంటల పట్టి. ఇది బాగా ఉన్నది బాబు. పెద్ద పులి మీట అంటే పులిని వేటాడేది అన్నది. ఇవన్నీ మొత్తం పెట్టాల్సి వేట పైన చేపలకు సంబంధించింది. వాళ్ళు చిన్న చిన్న ఎలకల బోన్ ఇంటికా ఉన్నది. మనం చేసుకున్నది ఎలకల బోను. ఇది తేనె బుట్ట. తేనె దాచుకుంటా. బరిష స్టార్ స్ట్రేరా స్టార్ స్ట్రేరా గులేరా. బుట్టలు
చేపల బుట్ట. అవి కోళ్ళని అమ్మేసాడు ఇక. కోళ్ళని కమ్మేసేది కాదు, చేపలు పట్టేది. చేపలు పట్టేది కొమ్ము ఇసురు వల. ఇసురుతో చూసినావా మన వాళ్ళ చెరువులలో? అదే గాలం. ఈ కొమ్ములు దేనీరు పులి కొమ్ములు అంటే నమ్మినారు నువ్వు? దుప్పి కొమ్ము. ఇంకా చూద్దాం బా. గిరిజన కళలు మరియు సంస్కృతి. ఇగో పొయ్యి కొండ పొయ్యి. ఏంద్ర సార చిప్పాట కంట్లం గంజుగా వచ్చేది. నీళ్ళ పూజ. అసలు ఎప్పుడు చూడలే నేనైతే. ఇప్పుడు చూడిగా ఎవరన్నా ఉన్నాయి అంటే వెనకడ యూజ్ చేసేది రేపు అన్నీ. కొమ్ములు చూడేది చేతుల్లో ఉండే చూత కొమ్మట అంటే ఊదేదేమో అని చూసినావా? ఇప్పుడు కొయ్య దోరలు ఉంటారు చూసినావా? వాళ్ళ మీద నెత్తి మీద పెట్టుకునేటి మన గుడి కాడు చిడతలు రా. ఏంటి 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 ఎట్లా ఆడతారు? గిల్లికాయ అంటే ఏందో మాకేం తెలియదు. ఏం బామ్మది డప్పుల నూగుతాను. అది డప్పులు కాదురా, డోలు అంటారు. అంటే మనం కొడితే సప్పుడే అవుతుంది. డప్పేలే కానీ డోలే అనాలి వీటిని. మన కోయ దొరలు ఉంటారు కదా, యూజ్ చేస్తా అంటున్నాడు. ఏం బామ్మది? కడియాలరా, కడాలు కాదు, చేతి కడియాలు. వడ్డానం మధ్యలో ఉన్నది బంగారు. ఇవి కాళ్ళ కడియాలు. పవిత్ర అందాలు అంటే ఇవి ముంజేతి కడియాలు. ఏం బామ్మ నా పెట్టేప్పుడు చూసాడు అనిపిస్తుందా? అమ్మమ్మ ఇంటికి అన్నదా? చెక్క పెట్టే జర్రకపోతు. కానీ మనలో తెలియక ఇట్లా పెట్టు అంటే చాలా మంది తెలియదు రా ఇవన్నీ ఉన్నాయని. అదే ఇంకో మరి మొత్తం తిన్న గిడికి వస్తాం. మరి ఇగో జీడి గింజలు, ఇప్పప్పు, జీడి గింజలు, ఇప్పప్పు, బొబ్బెలు, దోసవడ్ల, చిన్న గడ్డలు, విషమిష్టికాయలు. కట్టేది ఏదిరా? ఏనంది అత్తయ్య కట్టింది. నారలు రా, నార బాబా. ఈ నానబెట్టినాక తెంపితే పులుకున్నంత బలం ఆట. దేంత బలం? ఈ నానబెట్టినాక తెంపితే పులుకున్నంత బలం ఆట. అంటే తెగదన్నట్టు, అంత గట్టిగా ఉంటాయి అన్నట్టు. పంప పైకి పంప. జాగ్రత్త మరి, కొద్ది లేదు. భయపడ్డావారా? డప్పులు లేదు. నాయకపూర్ దేవాలయం చూసినావా? వాటి శిరస్సులు ఉన్నట్టు తలకాయలు. ఇల్లు కూడా లక్ష్మీ దేవతను వేస్తారు.
ఇదట మినీ నేచర్ టెంపుల్ అంటే మన ఊళ్ళో ఉండే చిన్న చిన్న సమ్మక్క చిన్న ఆలయం. ఏంటిది నిజంగా మనుషులు లెక్క ఉన్నారు కదా. కచ్చలు కూడా ఉన్నాయి, పట్టీలు పట్టీలు అవి మన కింద చూసినాయి తలకి. అదే వాళ్ళ మెడలు ఉన్నాయి, డ్రా చేసినాయి కదా, వేసుకున్నాయి పూసలు దండలా. ముక్కు పుడకలకి ఎట్లా అయ్యాన్ని పెట్టినాయిరా, డ్రా చేసినాయి కాదు కాదు. వస్తుంది ఇక అది మనల్ని చూసినట్టు అనిపిస్తుంది ఇక. ఏంటి బామ్మది పైద రాజా పడిగ గోవిందరాజు పడిగ ఎక్కడది బొమ్మలు ఏది సమ్మక్క పడిగ అంటే వాళ్ళకి జెండా అవును. సార్లమ్మ గట్టి చదువు అదేంటిది పగడిద్దరా అది పడగ. చూద్దాం గూడ లంకపీట అంటే మనకేం తెలియదు. లంకపీట మోటకిరక అంటే నీళ్ళతోడే నీళ్ళతోడే కానీ మరి గుంట కబుల్లా గుంట కబాల్లా మోటే రుసాట. ఇవేంటి చేపలాటిక చేపలు పట్టి చేపల బుట్ట చేపల బుట్ట అంటే చేపలు పట్టడం కళ్ళు వేసుకునేది. చేపలు పట్టేది చేపలకి సంబంధించింది. కోళ్ళ పంది ఏంటిది కోళ్ళ పందాల. అంటే పూర్వం ఇట్లా ఉండదన్నట్టు. ఇక లక్ష్మీదేవారా ఇప్పుడు తీసిన ఫోటోలు 1980 1980లో దశకంలో వరంగల్కి చెందిన శ్రీరామ వీరేష్ బాబు తీసిన. వావ్. అప్పుడు ఇంకా బ్లాక్ అండ్ వైట్. మరి 1980 కలర్ రాలే మరి ఫొటోస్. చల్లకవ్వం అంటే చల్లకవ్వ చల్ల చెలికేది చల్ల చెలికేది అంతే అంతే అంతే. చల్లని మేలాగా పెరుగుని చల్లకి చేసి పెద్దది చిన్నది. పిల్లల చాపడే పిల్లలు పడుకునే షాప్ వెనకాల. ఇదేనా పిల్లలు పడుకునే నులకొండ నలుగురు దాంతో మంచాలే తోలు చెప్పులు రా. తోలు చెప్పులు రా బర్రె తోలు చూసిన దాంతో చేసి కప్పు మస్తు నైస్ ఉన్నాయి. ఇక చేప మడత చేప కోళ్ళ కంపన ఏం బా మరిది
పక్క రియల్ మనుషులుగా. నాగలిరా అది ఎప్పుడైనా చూసినావా నాగల్ని? వెళ్దాం బా. బామ్మర్ది బామ్మర్ది అలా తలకాయ పెట్టిపోరా, తలకాయ పెట్టేదేరా. కాకపోతే అది తొండు మరి జాగ్రత్త మీద పడదనుకో స్నానం చేయాలి. పెట్టు నీ తలకాయ పడతలేదు. గౌతమ్ పెట్టు. గదిలే నందులే లే గౌతమ్ కడుగుతుంటే నాకు చూడరా గౌతమ్ మంచిగా ఉన్నవరా. బొమ్మది ఇక సమ్మక్క జీవిత చరిత్ర రా ఈ ఫోటోలు అంటే ఈ విగ్రహాలు పుట్టినప్పటి నుంచి చదువురా గౌతమ్. చెప్పురా గౌతమ్. సమ్మక్క జీవిత మొదటి ఘట్టం ఒక రాయి బండని రాజు వేటకు వెళ్ళినప్పుడు శిశువుగా ఉన్న సమ్మక్కను అడవిలో గుర్తిస్తాడు. ఆమె తన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తాడు. రెండో ఘట్టం అంటే చిన్న వయసు అన్నట్టు సమ్మక్కది. ఇట్రా ఇది మూడో ఘట్టం. మూడో ఘట్టం ఏంటిది? యుక్త వయసుకు వచ్చిన తర్వాత పైడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి ఎన్నో ఘట్టం? అది నాలుగో ఘట్టం. నాలుగో ఘట్టం పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుంచి పరుగున వెళ్ళి మందు తెచ్చి అతడి ప్రాణాలు కాపాడిందని చెబుతారు. సమ్మక్క చేసిందట అన్నట్టు. పెళ్లి జరిగే సమయంలో కూడా పాము కాటేసిన వరకు వచ్చింది అన్నట్టు. ఇక ఇదే పాము పుట్టలోకి పోతుంది చూడు. డన్ ఇది ఐదో ఘట్టం. ఇటో పోతుంది ఇక్కడ సమ్మక్క తల్లి. ఆరో ఘట్టం ఏంటిదంటే కోయ పూజారులు సమ్మక్కను 2 నెలలకు ఒకసారి చిలకల గుట్ట నుంచి మేడారంలోకి గద్దె మీదకి తీసుకొచ్చి పూజలు చేసి జాతర జరిపిస్తారు. ఇది అదే ఇక జాతర జరిపిస్తారు. ఇక గద్దెలు అవే ఇక. ఓకే మరి ఇక వెళ్దామా? బాబా నేనైతే చాలా ఎగ్జైట్ అయినా. మ్యూజియం అంటే మన తాతలు యూజ్ చేసే వస్తువులు సహా ఇక్కడ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూసుడు అంటే చెప్పాలంటే. అంతేనారా? ఎప్పుడు చూడలేక అవి? ఇప్పుడు ఇక గజ్జలు ఇంకా అన్ని చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చూసేసరికి. వాళ్ళు వాడిన వస్తువులు మైండ్ బ్లాకింగ్. ఇక్కడ అనిపించింది బామ్మది. కొన్ని అయితే తెలుసు, తెలియని చాలా వరకు తెలిసినవి ఉన్నాయి. బట్ ఏంటంటే తెలియని అయితే మామూలుగా అంటే ఒకప్పుడు తెలిసినవి ఏమనిపించలేదు. తెలియని కాబట్టి అవి కొంచెం మస్తు ఎగ్జైటింగ్ చేసినాయి అంతా. మన వెనకటి మన తాత వాళ్ళకి తెలిసే ఉంటాయి. మన తాతలు తెలిసి అంటే మనం తెలియడం కోసమే ఈ మ్యూజియం పెట్టారు. ఎన్నో ఉంటాయి. అవును, అందుకే మ్యూజియాన్ని కొంచెం క్లీన్ డిసిప్లిన్గా ఉంచుకోవాలి. మాకైతే ఈ ఆదివాసుల మ్యూజియం సూపర్గా నచ్చేసింది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసి బ్లాగ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. గనగన కట్టండి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. పాండిగా.